శ్రీ గురుభ్యో నమః. పితృదోషాలు, ప్రారబ్ధోషాలు, నాగదోషాలు వీటి నివారణ కోసంగా చేసేటువంటి 97 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ అమావాస్య వరకు మొత్తం 8 రోజుల పాటు కార్యక్రమం జరగవలసి ఉన్నది. అంటే 28వ రోజు నుంచి 35వ రోజు కార్యక్రమం వరకు. ఈసారి అమావాస్య, సోమవారం ఒకే రోజు వచ్చాయి. అందుచేత 8 రోజుల కార్యక్రమం జరగాలి. అయితే ఈ రోజు నుంచే కార్యక్రమం ప్రారంభం కావాలి. అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగా అయిపోయినాయి. అయితే ఇతర దేశాల్లో ఏప్రిల్ 9వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వారు అనేక మంది ఈ కార్యక్రమంలో భాగస్వామిగా ఉన్నారు. వారిలో చాలామంది అనేకులు ఫోన్స్ ద్వారా నాతో మాట్లాడటం కూడా జరిగింది. ఏమనంటే, మీరు కార్యక్రమం భారతదేశంలో చేస్తున్నప్పటికీ మేమంటూ అమెరికాలో ఉన్నాం. బట్ గ్రహరాజు అనేవాడు కేవలం భారతదేశానికే కాదు కదా, గ్రహరాజు భూప్రపంచానంతటికీ ఒకటే. కానీ గ్రహణం ఎక్కడైతే కనపడుతుంటుందో అక్కడ ఈ కార్యక్రమాలు జరగవు. శాస్త్రరీత్యా గ్రహణం కనపడినటువంటి స్థాయి ఎక్కడైతే ప్రాంతాల్లో ఉంటాయో అక్కడ మాత్రమే హోమాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది అందరికీ తెలిసింది. కానీ ప్రతి వ్యక్తికి కొన్ని భయాలు, ఆందోళనలు, అనుమానాలు ఎన్నో ఉంటాయి. ఇది ఒకరోజు చేసేటువంటి కార్యక్రమం కాదు, మొత్తం 90 రోజుల పాటు జరిగే కార్యక్రమం. అందులో ఈ శనికుజుల సంఘర్షణ కూడా ఒకటి చోటు చేసుకుంటున్న తరుణంలోనే ఏర్పడేటువంటి సంపూర్ణ సూర్యకిరణం. దట్టు నేను దీనికి ముందు ఒక వీడియో అందించడం జరిగింది. ఆ వీడియో చూశారు. అది చూసిన తర్వాతనే ప్రారంభమైనాయి. దానికి ముందే కొంతమంది వారి అనుమానాలు వెలిబుచ్చినప్పటికీ నేను దాని గురించి పెద్దగా స్పందించలేదు. కానీ నేను ఈ వీడియో చేసిన తర్వాత ఇంకా స్పందించాల్సిన అవసరం వచ్చింది. ఏంటంటే, అమావాస్య ఎండింగ్, గ్రహణ మధ్యకాలం ఒకటే ఉంటుంది సమయం. అంటే ఏప్రిల్ 8వ తేదీ జరిగేటువంటి గ్రహణము అమావాస్యలో కొంత భాగము, పాడ్యమిలో కొంత భాగం ఉంటుంది. ఇది ప్రతిసారి ఉండేది. కానీ ఆ వివరాలు అందరికీ తెలియవు కనుక అమెరికాలో ఉన్నటువంటి పత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జ్యోతిష పండితులు కావచ్చు, చెప్పేటువంటి వివరాలని విని చాలామంది భయాందోళన చెందుతున్నారనే మాట వాస్తవం. కనుక వారందరూ ఈ నెల చేయకుండా నెక్స్ట్ చేయండి, కాకపోతే ఒక నెల పెరుగుతుంది అన్న ఉద్దేశంతో చెప్పిన కారణంగా నేను కాదనలేకపోయాను. అంచేత అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగా అయిపోయినాయి. ఈ కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కావాల్సి ఉంది. అందువలన ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగేటువంటి 8 రోజుల పాటు జరిగేటువంటి పితృదోష, ప్రారబ్ధోష, నాగదోషాల పరంపరలో భాగంగా చేసి ఉండే కార్యక్రమం ఈ 8 రోజులు లేదు, తర్వాత నెలలో మాత్రం మళ్ళీ కొనసాగుతుంది. ఈ వివరం కూడా తెలియజేయడానికి అప్పటికప్పటికి వీడియో కూడా అందించడానికి సిద్ధమయ్యాను. కనుక ఈ వివరణను గమనించవలసిందిగా కోరుతున్నాను. శుభం.